ఢిల్లీలో సైఫ్ అలీ ఖాన్ పైన కత్తికి సంబంధించిన దాడి మీకు తెలిసిందే. 6 కత్తిపోట్లున్నాయి. అయితే ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయం పైన ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారు డాక్టర్లు. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆయన కొంత భయపడాల్సిన పని లేదు, ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డాడంటూ వైద్యులు నిర్ధారించారు. కానీ ప్రస్తుతం సైఫ్ కి ఐసీయూలో ఇంకా చికిత్స కొనసాగుతోంది. వెన్నుముక నుంచి ద్రవం లీక్ అయిందని, వెన్నుముకలో ఇరుక్కుపోయినటువంటి ఆ కత్తి 2 అంగుళాల కత్తి వెన్నుముకలో ఇరుక్కుపోయిందని ఆ ముక్కల్ని తొలగించామని చెప్పారు డాక్టర్లు. కొంత ఆయన పైన దాడి చేసే క్రమంలో ఒక 2 అంగుళాలన్నర అంటే సుమారుగా మనం చెప్పొచ్చు వెన్నుముక్కలో పూర్తిగా విరిగిపోయింది. ఆ కత్తి ముక్కని ఇప్పుడే బయటికి తీసామని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. తీసే సమయంలో కొంత అక్కడ ద్రవం లాంటిది లీక్ అయింది, రక్తం కూడా కారుతుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ చేస్తామని చెప్తున్నారు. ఎడమ చేయితో పాటుగా మెడకు కూడా సర్జరీ, గాయాలకు కూడా సర్జరీ చేస్తామని చెప్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ పైన నిన్న రాత్రి సుమారు 2:30 గంటల ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన పైన దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇవన్నీ కూడా పక్కింట్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యే దృశ్యాన్ని కూడా సైఫ్ అలీ ఖాన్ ఇంటికి ఉన్నటువంటి ఆ ఫైర్ ఎగ్జిట్ నుంచి ఆయన లోపలికి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆ ఫైర్ ఎగ్జిట్ ద్వారా లోపలికి వెళ్ళినటువంటి ఆ దొంగ ఎవరైతే ఉన్నారో ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయగా సైఫ్ అలీ ఖాన్ పైన 6 కత్తిపోట్లు పడిచాడు. ఆయన చాలా విచక్షణ రహితంగా దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన వెన్నుముకకి చాలా బలంగా గాయమైంది. 2 అంగుళాల లోపల వరకు ఆ కత్తి వెళ్ళిపోయి అక్కడ విరిగిపోయినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఆ కత్తి ఆ ముక్క ఏదైతే విరిగిపోయిందో దాన్ని తొలగించామని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. మెడపైన ఆ తర్వాత ఎడమ చేతికి కొంత తీవ్రంగా గాయాలయ్యాయి కాబట్టి అక్కడ సర్జరీ చేస్తామని డాక్టర్లు చెప్తున్నారు. బట్ ఫైనలీ హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. సైఫ్ అలీ ఖాన్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అంటూ వైద్యులు నిర్ధారించేశారు. లీలావతి హాస్పిటల్ సంబంధించిన వైద్యులు ఇప్పుడే హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన సెకండ్ విజువల్లో కనబడుతోంది. హాస్పిటల్ దగ్గర నుంచి కరెంట్ సిచ్యువేషన్, చాలా భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. ఆయన సైఫ్ అలీ ఖాన్ పైన దాడి విషయంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, క్రైమ్ డిపార్ట్మెంట్, చాలా పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగం మొత్తం కూడా అక్కడ నిమగ్నం అయిపోయింది. అసలు ఏం జరిగి ఉంటుంది, ఆ వ్యక్తి ఎలా వెళ్ళాడు, ఆ వ్యక్తికి ఏకంగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, సైఫ్ అలీ ఖాన్ తెలిసిన వ్యక్తేనా? ఇంకో రకమైన చర్చ ఏంటంటే ఇంత పక్కాగా సైఫ్ అలీ ఖాన్ ఇంటికి సంబంధించిన ఫైర్ ఎగ్జిట్ ద్వారా లోపలికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి ఎప్పుడు దృశ్యాలు రికార్డు కాలేదు. ఇన్ఫాక్ట్ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో కూడా సీసీ కెమెరాలు లేవు. బయట పక్కింట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఆయన సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన తర్వాత ఆ దొంగ బయటకు వెళ్తుండగా సీసీటీవీ కెమెరా రికార్డ్ అయింది. కానీ వెళ్ళేప్పుడు కానీ అక్కడ ఆయన ఆ దాడి చేసినప్పుడు కానీ ఎక్కడ కూడా రికార్డ్ అయిన దాఖలాలు లేవు. అయితే పక్కాగా తెలిసిన వ్యక్తే ఈ పని చేస్తుంటాడు. ఆయన ఫ్రెండా లేదంటే ఆయనకు సంబంధించి వచ్చిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఆ ఇంటికి సంబంధించి పూర్తిగా అన్ని తెలిసిన వ్యక్తే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసి ఉంటాడని ఒక అనుమానం ముంబై పోలీసులు వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం అయితే చాలా లోతుగా ఈ విషయం పైన పరిశీలిస్తున్నారు. ఇది ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పైన ఈ రకంగా దాడి జరిగిందన్న తర్వాత ఒక్కసారిగా ముంబైలో ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొని అభిమానుల నుంచి కావచ్చు, సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున ఒక ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటువంటి స్టార్ హీరో ఇంట్లోనే ఈ రకంగా దాడి జరిగిందంటే సామాజిక పరిస్థితి ఏంటి, ఇదా మీ పోలీస్ తీరు అంటూ కూడా పోలీసులు కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి పోలీసులు ఈ కేసుని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్మెంట్, ఇతరత్ర పోలీసులు అందరూ కూడా చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా ఎప్పటికప్పుడు ఆయన ఇంట్లో ఏం జరిగిందన్న విషయాన్ని ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయా, ఇంకేదైనా ఆధారం దొరుకుతాయని చెప్పి కూడా చాలా క్లూస్ ద్వారా బయటకు వెళ్తూ కొంత లోతుగా విచారిస్తున్నారు. పక్కింట్లో రికార్డ్ అయినటువంటి ఆ సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తూ ఆ వ్యక్తి ఎవరైనా దానిపైన లోతుగా విశ్లేషించే అవకాశం కనబడుతోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఒకసారి అంతకంటే ముందు ఈ విషయం పైన హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో డాక్టర్లు మీడియాతో మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. कि उनका ऑपरेशन मिस्टर सैफ अली खान का ऑपरेशन अच्छे से हो गया है. उनका न्यूरो सर्जरी और प्लास्टिक सर्जरी दोनों कंप्लीट हुआ है और उनको ऑपरेशन थिएटर से हमने आईसीयू में शिफ्ट किया है फॉर 1 day ऑब्जर्वेशन. आफ्टर दैट वील डिसाइड टुमारो. राइट नाउ इट इज लुकिंग एब्सोल्युटली फाइन. ही इज ऑन रिकवरी पाथ. द रिकवरी शुड बी 100% as per our initial understanding. सर कितनी छुट्टी आई थी? सर हाँ, तो दो एकदम गहरी चोटें हैं, 2 इंटरमीडिएट है और 2 एब्रेशंस जैसा है, जैसा खरोच से कैसे आ जाता है तो चाकू का नोक से ऐसा खरोच से आ गया है. इतना बड़ा 2.5 इंच का चाकू का पीस अंदर स्पाइन से हमने निकाला है. Mr. Saif Ali Khan was admitted in the morning at 2 a.m. at Leelavati Hospital.
with alleged history of assault by some unknown person. At 2 a.m., he sustained major injury to the thoracic spinal cord due to lodged knife in the spine. Surgery was performed to remove the knife and also repair the leaking spinal fluid. 2 other deep wounds on his left hand and one on the neck was repaired by plastic surgery team. The entire surgery was monitored by Dr. Srinivas Kudwa as a cardiologist because of his other condition. He is completely stable now. He is recovering well and out of danger. Thank you. We wish to inform you that fortunately Mr. Saif Ali Khan's surgery has been done very well. He is on recovery path. The operation is over. He has been shifted to ICU. Maybe in a day or two he will be shifted in the wards, and after that he can be taken care. Fortunately, the injuries were deeper, but our doctors and our medical team has managed to do it very well. Dr. Dani will tell you about the neurosurgery technique. So I'm Dr. Nitin Dangi. Mr. Saif Ali Khan was admitted today morning around 3 a.m. with alleged history of assault by some unknown person at his residence. He sustained major injury to the thoracic spine due to a lodged knife in his spine. Surgery was performed to remove the knife and also repair the leaking spinal fluid. There were 2 other deep wounds on his left hand and right side of the neck, which were repaired by the plastic surgery team, Dr. Leena Jain and her team. Mr. Saif Ali Khan also was monitored during the surgery by Dr. Srinivas Kudwa, our cardiologist, and also my team and assistants who helped me to do this surgery. He is completely stable now. He is in a recovery mode and he is completely out of danger. We will shift him out of ICU tomorrow morning and maybe we will be planning discharge in a day or 2. Thank you. Mr. Saif Ali Khan is recovering well. We assure the family of the best medical services who are. రైట్, డాక్టర్ చెప్తున్న ప్రకారంగా హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. కానీ హెల్త్ పరంగా ఇంకా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు చాలా తీవ్రంగా గాయాలయ్యాయి కాబట్టి చికిత్స అవసరం, రెస్ట్ కూడా అవసరం అని చెప్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ గోపి అందిస్తారు. గోపి, సైఫ్ అలీ ఖాన్ విషయంలో చాలా ఉద్రిక్తత కొనసాగుతోంది. ఏకంగా దేశవ్యాప్తంగా సైఫ్ అలీ ఖాన్కి ఏం జరిగింది, ఆయన ఇంట్లోకి వచ్చిన వ్యక్తి ఎవరు, ఎందుకు ఈ రకంగా దాడి చేయాల్సి వచ్చింది, ఆయన వచ్చిన సమయంలో సీసీ కెమెరాలు ఎక్కడ కూడా రికార్డు కాలేదు కానీ వెళ్ళేటప్పుడు రికార్డ్ అయింది, ఎవరైనా తెలిసిన వ్యక్తి అయ్యే ఉంటాడని ఒక అనుమానం వ్యక్తమవుతోంది. అయితే మొత్తం మీద ఆయన వెన్నుముక్కలో ఒక బలమైనటువంటి గాయమైనట్టు తెలుస్తోంది. ప్రజెంట్ ఈ హెల్త్ అప్డేట్స్ పైన అప్డేట్స్ ఏంటి? అయితే కొద్దిసేపటి క్రితమే వైద్యులు కూడా ఆయనకు సంబంధించిన గాయాలు కూడా సర్జరీ పూర్తయింది. ఇంకా కొన్ని సర్జరీస్, ప్లాస్టిక్ సర్జరీస్ కూడా చేయాల్సి ఉంది. కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో ఈ యొక్క వైద్య చికిత్స కొనసాగుతున్నట్టుగా చెప్పారు. అయితే తెల్లవారుజామున జరిగిన ఘటనకు సంబంధించి పక్కింట్లో సీసీ ఫుటేజ్ లభ్యం అవ్వడము, వాటిని కూడా కరీనా కపూర్ కి చూపించడం జరిగింది. వాళ్ళని గుర్తిస్తుందా అంటూ కూడా పోలీసులు ఆమెను కూడా అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇది తెలిసిన వారి పనేనా కాదా అన్న దానిపైన ఇంకా పోలీసులు ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. రెండవది, రాబరీకి వచ్చినట్టుగా కూడా ఉదయం వార్త అయితే తెలిసింది. వాళ్ళ ఇంట్లో ఒక దొంగ పడ్డాడు. ఆ దొంగను ఇంట్లో పనిచేసే పని మనిషి పట్టుకోవడం జరిగింది. ఆ పని మనిషిని రక్షించడంలో భాగంగానే ఆయనకు ఈ గాయాలు అయినట్టుగా మాత్రం మనకు ప్రాథమికంగా ఒక సమాచారం అందింది. అయితే ఆ విషయాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు నిర్ధారించడం లేదు. ఇది కేవలం దొంగతనానికి వచ్చిన దొంగల పని అనేది కూడా నిర్ధారించడం లేకపోవడంతో ఈ కేసుకు సంబంధించిన అనేక అనుమానాలు తలెత్తుతున్న పరిస్థితి ఉంది. తెలిసిన వాళ్ళే ఈ యొక్క ఇంట్లోకి దిగారా లేదా ఇంకా ఎవరైనా కొత్తవారా, ఈ ఇంటికి సంబంధించిన పూర్తి అణువు తెలిసిన వ్యక్తే ఈ ఇంట్లోకి చొరబడ్డా, పిల్లల్ని చంపే ప్రయత్నం. ఎందుకంటే ఈ యొక్క ఘటన జరిగింది కూడా పిల్లలున్న బెడ్రూమ్ బయటే జరగడము, ఆ అలికిడికి ఈయన విని బయటికి రావడంతో ఆ పని మనిషిని రక్షించడంలో భాగంగా ఈయన వెళ్లి ఆయన ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేయడము, ఆ తర్వాత కత్తి ఘాట్లుగా గురి అవ్వడము, 2 చోట్ల బలమైన గాయాలు అవ్వడము, ఆ తర్వాత మిగతా 4 చోట్ల కూడా కత్తి ఘాట్లు పడడంతో అసలు ఏం జరుగుతుందన్న అంశం పైన ఉదయం నుంచి కూడా సర్వత్రా దీనిపైన ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం వైద్యులు మాత్రం ఆయనకు సంబంధించిన గాయాలకు శస్త్రచికిత్స
పూర్తి అయ్యింది. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉంది. ప్రమాదం అయితే ఏమీ లేదు, ఆయనకు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మరి సైఫ్ అలీ ఖాన్ ని హత్య చేయాలనుకున్నదా, లేదంటే దొంగతనానికి వచ్చిన వ్యక్తి అనుకోకుండా ఈ యొక్క కత్తిపోట్లకు గురి చేశాడా అన్న దానిపైన మాత్రం పోలీసులు ఇంకా ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. కానీ ప్రతి కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఒకవైపు ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరినైనా హైర్ చేసుకున్నారా అన్న దానిపైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. అదే విధంగా గతంలో విభేదాలతో విడిపోయిన మొదటి భార్యకు సంబంధించిన అంశం పైన కూడా ప్రస్తుతం పోలీసులు ఏం జరుగుతుందన్న దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు అయితే కొంత నిఘా పెట్టిన పరిస్థితి ఉంది. ఒకవైపు ఇంటి వాళ్ళు, అదే విధంగా గతంలో ఆయనతో ఉన్న విభేదాలు, గతంలో ఏదైనా జరిగిన ఇన్సిడెంట్స్ కు సంబంధించిన వ్యక్తులను, ప్రస్తుతం సిసి ఫుటేజ్ లో ఉన్న వ్యక్తులను, అదే ఇంట్లో రక్త గాయాల దగ్గర దొరికిన ఫింగర్ ప్రింట్స్, ఇతర ఆనవాళ్లను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలన అయితే జరుపుతున్నారు. మరి ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ఆందోళన చెందాల్సింది లేకపోయినప్పటికీ ఒక గేటెడ్ కమ్యూనిటీ, అత్యంత సెక్యూరిటీ ఉన్న ఒక కమ్యూనిటీలో ఇటువంటి పరిస్థితులు క్రియేట్ అవ్వడం అనేది కూడా కొంత అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్న పరిస్థితి ఉంది. ఆయనకు వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉంది, అదే విధంగా కమ్యూనిటీకి కూడా రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండడానికే ప్రధానంగా సెక్యూరిటీ రీజన్స్ ను పెట్టుకుంటారు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే, గెస్ట్ వస్తే ఇంట్లోని వ్యక్తి అనుమతిస్తే తప్ప ఆ గేటు తీసే పరిస్థితి ఉండదు. మరి అంత సెక్యూరిటీగా ఉన్న అపార్ట్మెంట్ లోకి సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించి హెల్త్ అప్డేట్స్ పైన డాక్టర్లు అయితే ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అంటున్నారు. కానీ ఇంతవరకు కుటుంబం వచ్చి ఏం జరిగింది ఏంటి, అక్కడ తనతో పాటుగా అక్కడ ఎవరైతే హౌస్ కీపర్ ఉన్నారు, అంటే తనతో పాటుగా పని మనిషి ఉన్నారో ఆవిడ పరిస్థితి ఎలా ఉంది ఏంటనే విషయం మాత్రం కుటుంబం ఎక్కడ వెల్లడించలేదు. ఎవరన్నా మాట్లాడే అవకాశం ఉందా? ఫ్యామిలీకి సంబంధించి ఎవరన్నా ఆయన హెల్త్ అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నారా? పోలీసులు మాత్రం ఈ విషయం పైన ఎవరితో కూడా మాట్లాడొద్దు అనేది చెప్పినట్టుగా అయితే కొంత సమాచారం అందుతుంది. ఎందుకంటే మీడియా కథనాలు బయటకు వెళ్తే దానికి సంబంధించి ఒకవేళ ఐడెంటిటీ కుటుంబ సభ్యులు చేసినప్పటికీ కూడా ఆ ఫలానా వాళ్ళు చేశారు అంటే వాళ్ళు పోలీసులకు దొరకకుండా తప్పించుకునే పరిస్థితి ఉంటుంది. మీడియాలో వచ్చే కథనాలను ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ తెలుసుకుంటూ వాళ్ళు తప్పించుకొని తిరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులు ఎవరిని కూడా ప్రస్తుతం మీడియాతో మాట్లాడొద్దు అన్నారు అనేది మాత్రం మనకు కొంత సమాచారం అందుతుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత మేమే వివరాలన్నీ వెల్లడిస్తామనేది కూడా పోలీసులు కుటుంబ సభ్యులకు చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే కరీనా కపూర్ కొద్దిసేపటి క్రితమే ఆసుపత్రి నుంచి వెళ్లిపోవడం, అంటే ఆయన ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు అని తెలిసిన తర్వాత ఆమె ఆసుపత్రి నుంచి నివాసానికి చేరుకుంది. మనోజ్. రైట్ గోపి, సో మొత్తం మీద సైఫ్ అలీ ఖాన్ ఇస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆయనకి కొన్ని ప్రముఖమైన సర్జరీలు అయితే అయ్యాయి. వెన్నుముకకి చాలా బలంగా కత్తి దిగిపోయింది, దాంట్లో చాలా ఎక్కువగా రక్తం బ్లీడింగ్ అవడంతో పాటుగా ద్రవం లీక్ అయినట్టు కూడా అటు డాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా కత్తి చాలా బలంగా గుచ్చుకోవడంతో అక్కడే కత్తి విరిగిపోయింది కూడా. ఒక 2 ఇంచుల వరకు కత్తి లోపల విరిగిపోయినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో దాన్ని కూడా తొలగించామని డాక్టర్లు చెప్తున్నారు. మెడ భాగాన ఎడమ చేయి వైపు కూడా చాలా బలంగా గాయపడడంతో అక్కడ కూడా మేము కొంత సర్జరీ చేశాము. ఇప్పుడు ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, కానీ చికిత్స అందించాల్సిన అవసరం, ఇంకా కూడా చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కొంత ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం అంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఇక సైఫ్ అలీ ఖాన్ ఇంటిపైన దాడి, ఆయన పైన ఈ రకం కత్తిపోట్లతో కొంత ముంబై పోలీసు కూడా అలర్ట్ అయ్యారు. చాలా పెద్ద ఎత్తున అలర్ట్ అయిపోయిన తర్వాత చాలా సీరియస్ తీసుకున్నారు కేసు కూడా. ప్రభుత్వం కూడా ఒక స్టార్ హీరో పైన ఈ రకంగా దాడి జరిగిందంటే పెద్ద ఎత్తున ప్రభుత్వంతో పాటుగా పోలీసు యంత్రాంగం మీద కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా సీరియస్ తీసుకొని ముందుకు వెళ్తున్నారు. చూద్దాం మరి ఎవరు దొరుకుతారు ఈ విషయంలో. నిజంగానే సైఫ్ అలీ ఖాన్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఆయన పైన దాడి చేసే కుట్రలో భాగంగా ప్రయత్నం చేస్తారా, లేదంటే ఎవరైనా తెలియని వ్యక్తులు దొంగలే వచ్చి ఈ రకంగా దాడి చేసి వెళ్లారా? ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి. పోలీసు అయితే ఈ కేసును ఛేదించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ విషయాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు. +148 student-led startups, 11 exited startups, 12 cash flow positive startups, KL deemed to be university.